దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న బాంబు పేలుడులో కొంతమంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం అలజడి రేగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు చోటు చేసుకోవడంతో సామాన్యులు బలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్స్ పాలయ్యారు. ఓ I-20 కారు మెట్రో స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో దాని చుట్టూ ఉన్న వాహనాలు ఎగిరిపడ్డాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు వెనుక ఉగ్రవాద కుట్రలు దాగి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, ఇతర కేంద్ర బృందాలు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఢిల్లీ బాంబు పేలుళ్లలో మరణించిన వారు, గాయపడిన వారి వివరాలు తెలియక చాలా మంది కంగారు పడుతున్నారు. తమ వారికి ఏమయ్యిందో తెలియడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ఈ బాంబు పేలుడు ఘటన బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ పేలుడులో గాయపడిన వారి వివరాలు. నెంబర్ 1 షైనా పర్వీన్, మహమ్మద్ సైఫుల్లా కూతురు, క్వాబ్ బస్తీ, మిర్ఫ్ రోడ్, షకూర్ కి దుండి, ఢిల్లీ. నెంబర్ 2 హర్షుల్, సంజీవ్ సేథీ కుమారుడు, గదర్పూర్, ఉత్తరాఖండ్. నెంబర్ 3 శివ జైస్వాల్, డియోరియో, ఉత్తరప్రదేశ్. నెంబర్ 4 సమీర్, మండవాలి, ఢిల్లీ. నెంబర్ 5 జోగిందర్, నందనగరి, దిల్షాద్ గార్డెన్, ఢిల్లీ. నెంబర్ 6 భవానీ శంకర్ సహర్మా, సంగం విహార్, ఢిల్లీ. నెంబర్ 7 గీతా, శివప్రసాద్ కుమార్తె, కృష్ణ విహార్, ఢిల్లీ. నెంబర్ 8 వినయ్ పాఠక్, రామ్కాంత్ పాఠక్ కుమారుడు, అయానగర్, ఢిల్లీ. నెంబర్ 9 పప్పు, దుద్వీరామ్ కుమారుడు, ఆగ్రా, ఉత్తరప్రదేశ్. నెంబర్ 10 వినోద్, విశాల్ సింగ్ కుమారుడు, బార్జిత్ నగర్, ఢిల్లీ. నెంబర్ 11 శివం జూ, సంతోష్ జూ కుమారుడు, ఉస్మాన్పూర్, ఢిల్లీ. నెంబర్ 12 అమన్, వివరాలు తెలియలేదు. నెంబర్ 13 మహమ్మద్ షాన్వాజ్, అహ్మద్ జమాన్ కుమారుడు, దర్యాగంజ్, ఢిల్లీ. నెంబర్ 14 అంకుష్ శర్మ, సుధీర్ శర్మ కుమారుడు, ఈస్ట్ రోహ్తాష్ నగర్, షహదారా. నెంబర్ 15 మహమ్మద్ ఫరూక్, అబ్దుల్ ఖాదిర్ కుమారుడు, దర్యాగంజ్, ఢిల్లీ. నెంబర్ 16 తిలక్ రాజ్, కిషన్ చంద్ కుమారుడు, రోహంపూర్, హిమాచల్ ప్రదేశ్. నెంబర్ 17 మహమ్మద్ సవాన్, మహమ్మద్ గుఫ్రాన్ కుమారుడు, సీతారాం బజార్, ఢిల్లీ. నెంబర్ 18 మహమ్మద్ దావూద్, జానుద్దీన్ కుమారుడు, అశోక్ విహార్, ఘజియాబాద్. నెంబర్ 19 కిషోరి లాల్, మోహన్ లాల్ కుమారుడు, యమునా బజార్, కాశ్మీర్ గేట్, ఢిల్లీ. నెంబర్ 20 ఆజాద్, రసూలుద్దీన్ కుమారుడు, 5వ పుష్ట, కర్తార్ నగర్, ఢిల్లీ. ఢిల్లీ పేలుడులో మృతుల వివరాలు. ఢిల్లీ బాంబు పేలుళ్లలో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన అశోక్ కుమార్ మరణించినట్లు తెలుస్తోంది. మిగతా మృతులను గుర్తించే పనిలో ఉన్నామని, వారి వివరాలు తెలియగానే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ పేలుడు ఎలా జరిగిందంటే, దేశ రాజధాని ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతం రెడ్ ఫోర్ట్ ఏరియా. ఇక్కడికి నిత్యం వివిధ పనులకు వచ్చేవారితో పాటు పర్యాటకులు కూడా ఎక్కువగా ఉంటారు. ఇలాంటి ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ I-20 కారు ఆగింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ కారుతో పాటు చాలా వాహనాలు ఆగాయి. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ తీవ్రతతో పేలుడు జరగడంతో కారుతో పాటు చుట్టూ ఉన్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ఈ పేలుడు జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోని పోలీస్ పోస్టు, చుట్టుప్రక్కల షాపులు దెబ్బతిన్నాయంటేనే ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పేలుడు ధాటికి కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు అలర్ట్ అయ్యారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో పోలీసులు, ఇతర భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలు, వాహనాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 2వ దశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ సిటీ బెంగళూరులో కూడా భద్రతను పెంచారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దు, అప్రమత్తంగా ఉంటే చాలని పోలీసులు సూచిస్తున్నారు.